మీరొక మాజీ ఐపీఎస్ సార్. బ్యూరోక్రాట్స్ను పొలిటీషియన్స్ కావచ్చు, ప్రభుత్వం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మీకు తెలిసిందే. ఇప్పుడు హైడ్రాకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ గారు కమిషనర్గా ఉన్నారు. హైడ్రా ఎలా పనిచేస్తుందంటారు? మీ అభిప్రాయం ఏంటి? రంగనాథ్ గారు చాలా మంచి ఆఫీసర్. మేమందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపుగా ఒకటేసారి జాయిన్ అయ్యాను. ఆయన డైరెక్ట్ రిక్రూటెడ్ డిఎస్పీ, అప్పుడు నేను ఐపీఎస్లో జాయిన్ అయ్యాను. తర్వాత మేమందరం కూడా కలిసి చాలా సంవత్సరాలు కూడా రకరకాల హోదాల్లో పనిచేశాం. చాలా మంచి ఆఫీసర్, చాలా మెచ్యూర్డ్ ఆఫీసర్, చాలా బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి, నిజాయితీకి ఒక మంచి చిరునామా రంగనాథ్. కానీ ఇలా అలాంటి వ్యక్తిని హైడ్రా అనే సంస్థను సృష్టించి ఆ హైడ్రాలో అతన్ని పెట్టి అతని ద్వారా రేవంత్ రెడ్డి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారన్న పరిస్థితి ఇలా ఉందండి తెలంగాణలో. ఇది వాస్తవం. నిజానికి హైడ్రాకు స్వేచ్ఛ ఇచ్చిండ్రంటే లేదండి. హైడ్రాను పేదల ఇల్లు కూర్చోడానికి మాత్రమే స్వేచ్ఛ ఇచ్చిండ్రు. మూసీ నదిలో ఉండే దిగువ మధ్యతరగతి రోజు హమాలీలు ఎవరైతే పనిచేస్తున్నారో, పేదల ఇళ్ళలో ధనవంతుల ఇళ్ళలో పనిచేసుకునే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, రెక్కాడితే డొక్కాడనే ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఏదైతే బఫర్ జోన్లో కట్టుకున్నారో ఆ ఇండ్లను కూల్చడం కోసం మాత్రమే వీళ్ళు హైడ్రాకు ఫ్రీడమ్ ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఈ దుర్గం చెరువు చుట్టూ మరి తిరుపతి రెడ్డి ఉందిగా, ఆయన ఇల్లు ఉందిగా, ఆయన ఎందుకు చేయడం లేదు? మహబూబ్నగర్లో దివ్యాంగులు కట్టుకున్నారండి ఇండ్లు, పేదోళ్ళు పాపం, అందులు కాళ్ళు లేని వాళ్ళు, వీళ్ళందరూ ఇండ్లు కట్టుకుంటే వాటిని రాత్రి కూలగొట్టిండ్రు హైడ్రా వాళ్ళు. ఇక్కడ కూడా అదేవిధంగా మరి అమీన్పూర్లో చాలా చెట్లు కూడా హైడ్రా వాళ్ళు కూలగొట్టిండ్రు. నేనేమంటాను, మీకు చట్ట ప్రకారం చేస్తుంటే నోటీసులు ఇవ్వండి, హైకోర్టు కూడా చెప్పింది. మరి దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు? ఆయన హైకోర్టు పోయి స్టే తెచ్చుకుంటాడు. మరి వీళ్ళందరికీ కూడా పేదలకు అదే అవకాశం ఇవ్వాలిగా. చాలామంది రియాల్టర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరూ కూడా ఇలా చెప్తున్నది ఏంటంటే, తప్పకుండా ఈ పార్టీ హైడ్రాను అడ్డం పెట్టుకొని అందరూ రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా హైడ్రాను తీసుకొచ్చింది. అంతే తప్ప ఈ చెరువులన్నీ కాపాడాలి, లేకపోతే చెరువులు బాగుండాలి. మరి చెరువులను కాపాడాలంటే మరి ఏమంటారు, ఓవైసీ వాళ్ళది ఫాతిమా కాన్వెంట్ ఏదో పెట్టిందంటాడ ఒక చెరువుల, దాన్ని ఎందుకు కూలగొట్టలేదు? మరి ఇప్పటికి కూడా చాలా చెరువులలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మూసీ నది పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున రకరకాల ప్రైవేటు కంపెనీలు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాం. ఎన్నోసార్లు మేము ఫోటోలు పెట్టి ట్వీట్ చేసి అధికారులు చెప్పినా కూడా ఒక్కరు కూడా వాళ్ళని ముట్టుకోవడం లేదు. మా ఇంటి పక్కన కూడా ఒక చెరువు ఉంది, ఆ చెరువులు కూడా అక్రమంగా నిర్మాణాలు వస్తున్నాయి. నేను మున్సిపల్ ఆఫీసర్కి చెప్తే, సార్ మా చేతులు ఏముంటుంది సార్, సీఎం గారిని అడగండి అంటున్నారు. ఆ పరిస్థితి ఉంది అలా పట్టపగలే. మరి హైడ్రా ఏం చేస్తున్నది? నేనేమంటానంటే, రంగనాథ్ గారి కాళ్ళు చేతులు కట్టేసిండ్రు. ఎవరైతే నిజంగా దోపిడీ దొంగలు ఉన్నారో, ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళను పట్టుకోండి. పేద ప్రజల ప్రాణాలు ఎందుకు ఇస్తారు? వాళ్ళు కష్టపడి కట్టుకున్న బ్యాంకులలో లోన్లు తీసుకొచ్చి కట్టుకున్న ఇండ్లను రాత్రి ఎట్లా కూలగొడతారు? అదే తెలివి, అదే ధైర్యం, అదే తెగువ, అదే సాహసం తిరుపతి రెడ్డి మీద చూపించండి కదా, రేవంత్ రెడ్డి కుటుంబం మీద చూపించండి కదా, వాళ్ళ మీద కేసులు చేయండి కదా. కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ నా చావుకు కారణం రేవంత్ రెడ్డి సోదరులే అని చెప్పి సూసైడ్ నోటు రాసి పంపిస్తాడు. చాలా ఇది పెద్ద విచిత్రమైన వ్యవహారం. సూసైడ్ నోటు రాసి పాపం. నేను పోతే పాపం ముసలైన శవం అక్కడ పడున్నది. నేను పోలీసులను అడిగిన, ఏమయ్యా మరి ఆయననేమో నా చావుకు కారణం రేవంత్ రెడ్డి సోదరులే అన్నారు, మీరేమో ఎఫ్ఐఆర్ ఇది మామూలుగా జరిగిన మరణం కాదు, అసహజ మరణం మాత్రమే అని రాసిండ్రు. ఇది సూసైడ్కు ప్రేరేపించిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో చట్టంలో, ఆ చట్టం ప్రకారం ఆ కేసులు ఆ చట్టం పెట్టి ఎఫ్ఐఆర్లో వాళ్ళిద్దరి పేర్లన్నా తీసుకురావాలి కదనయ్యా అన్న నేను. సార్, ఆ సూసైడ్ నోట్లో రాసిన రైటింగ్ సాయిరెడ్డిదని మాకు, సాయిరెడ్డిదో కాదో మాకు తెలియదు సార్. అందుకొరకు ఎఫ్ఎస్ఎల్కి పంపించినాము అన్నారు, అంటే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పంపించినాం అన్నారు. నేను ఒక 2 నెలల తర్వాత అడిగిన మళ్ళీ అదే ఎస్పీని, అయ్యా మరి 2 నెలలు అయింది కదా, ఎఫ్ఎస్ఎల్ ఏం చెప్పింది అని. సార్ ఇంకా వస్తుంది సార్, టైం పడుతుంది అన్నాడు. ఇంకొక నెల తర్వాత మళ్ళీ అడిగిన, ఏమైందయ్యా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అని. సార్ ఇంకా వస్తుంది సార్. అంటే ముఖ్యమంత్రి సోదరులు వాళ్ళ అనుమానితులైతేనేమో ఎఫ్ఎస్ఎల్ 6 సంవత్సరాలు తీసుకుంటుందంట. వేరే వాళ్ళు ఎవరైనా అయితే రాత్రే గాంధీ భవన్లో కంప్లైంట్ తయారవుతుంది. ఏ పోలీసు వస్తే ఆ పోలీసులు ఎఫ్ఐఆర్ వస్తుంది. రాత్రే మా ఇంటికి వచ్చి పోలీసులు మమ్మల్ని తీసుకొని పోతారు. ఏందండి ఇది నిరంకుశ పాలన కాకపోతే ఏంటి? సో ఇది పరిస్థితి. అందుకొరకు హైడ్రాలో రంగనాథ్ గారు మంచి ఆఫీసర్ అండి, నేను కాదంటలేను, వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు వారు. కానీ ఆయనను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంది, ఇది వాస్తవం. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో
సంధ్యా థియేటర్లో జరిగిన స్టాంపేడ్ సంగతి మనం చూసాం సార్. ఆ కేసు ఎంత సీరియస్ అయిందో కూడా ప్రభుత్వం దాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో కూడా చూసాము. అయితే ఈ మధ్య హుస్సేన్ సాగర్ ఘటన దాన్ని మాత్రం పెద్దగా బయటకు కూడా రానివ్వలేదు. దీని వెనక ఏం కారణాలు ఉన్నాయంటారు? చాలా సింపుల్. భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు కూడా ఒకటే తానులో ముక్కలే. వాళ్ళిద్దరు కూడా ఒకటే నాణానికి రెండు వైపులు అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. పరస్పర సహకారంతోనే నడుస్తూ ఉన్నారు వాళ్ళు. నేను ఒక్కటే అడుగుతానండి, అల్లు అర్జున్ A11గా పెట్టారు. ఆయన ఆ సినిమాకు ఒక ప్రేక్షకుడిగా వచ్చాడు. సో ఆ సంధ్యా థియేటర్కు పర్మిషన్ ఉందా లేదా అవన్నీ కూడా మనకు పబ్లిక్ రికార్డులోనే ఉంది. ఇప్పుడు ఆ రేవతి గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చారు. అన్ఫార్చునేట్లీ ఆమె చనిపోయారు. వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. తొక్కిసలాట అయింది. అల్లు అర్జున్ పోలీసు వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. అగ్రీడ్. వాళ్ళు సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీస్ స్టేషన్కు పర్మిషన్ అడిగారు. మేము ఇట్లా అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే పోలీసు వాళ్ళు నో అన్న తర్వాత మరి అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరిండు, ముషిరాబాద్ నుంచి వచ్చాడు. అదంతా అందరికీ కూడా తెలుసు. ఆ కేసులో రేవతి గారు చనిపోయారు. వాళ్ళ అబ్బాయికి సీరియస్గా ఇంజరీస్ అయినాయి. ఆ కేసులో అల్లు అర్జున్ A11గా పెట్టారు. అతన్ని ఒకరోజు జైల్లో కూడా ఉంచారు. కరెక్ట్. దాని మీద ముఖ్యమంత్రి గారు హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. మీరు మొన్న జనవరి 26 నాడు భారత మాత మహాహారతి అని చెప్పి భారత మాత ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ను కిషన్ రెడ్డి గారు ప్రోద్బలంతో పెట్టారు. ఆ ఈవెంట్ మీరు చూడండి, చాలా కేర్ఫుల్గా చూడాలి ఈ విషయం. ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా, ఒక పౌరుడికి చెప్తున్నా. రాజకీయాలకు తావులేదు ఇందులో. నేను కూడా హిందువునే. మా అందరికి కూడా భారతమాత అంటే గౌరవం ఉంది. భారతదేశం అంటే గౌరవం ఉంది. దేశభక్తి అందరికీ ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిదానికి పర్మిషన్ అడిగే పోలీస్ అధికారులు మరి భారతమాత ఫౌండేషన్ ఒక వాటర్ బాడీలో మేము క్రాకర్స్ కాలుస్తాం అని అంటే ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఎట్లా ఒప్పుకున్నావు అసలు నువ్వు? వాటర్ బాడీలో క్రాకర్స్ అది కూడా కాలుస్తుంటే ఏమనైతే మీరు ఒక ఈ బిల్డింగ్ కట్టాలంటే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ కావాలి. ఒక హాస్పిటల్ కట్టాలంటే ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. ఒక స్కూల్ కట్టాలంటే ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. మీరు ఫైర్ క్రాకర్స్ షో చేస్తుంటే పర్మిషన్ కావాలి. పెళ్ళిళ్ళకు మీరు ఫైర్ టపాకాయలు పేలుస్తుంటే పర్మిషన్ కావాలి. మీరు రోడ్ల మీద కాదు చేస్తున్నది, ఒక వాటర్ బాడీలో చేస్తున్నారు. అది రాత్రిపూట చేస్తున్నారు. రాత్రిపూట ఒక వాటర్ బాడీలో మీరు ఫైర్ క్రాకర్స్ బోట్ మీద 15 మంది ఒక బోట్ మీద ఉంటారు, ఇంకో 15 మంది ఇంకో బోట్ మీద ఉంటారు. ఆ బోట్ మీద నుంచి టపాకాయలు పెలుస్తారు. ఒక రాకెట్ పోయి ఇంకో బోట్ మీద పడుతుంది. అది మా బోట్ మీద పడ్డదిరా బాబా అని చెప్పేసి కొంతమంది దాంట్లోకి దుంకుతారు. క్రాకర్స్ కాల్చిన దగ్గర ఒక ఆయన చనిపోతాడు, ఇంకో దగ్గర అక్కడి నుంచి ఒక ఆయన చచ్చిపోయి ఇద్దరు చచ్చిపోతారు. ఎవరి మీద కేసు పెట్టాలి? ఏ ఫౌండేషన్ అయితే ఈ షో ఏర్పాటు చేశారో ఆ ఫౌండేషన్ మీద ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అల్లు అర్జున్ మీద ఏ కేసు పెట్టినరో అదే కేసు, సంధ్యా థియేటర్ రోడ్ మీద ఏ కేసు పెట్టినరో అదే కేసు పెట్టాలి. ఇందులో కూడా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. స్వరూప గారిని నేను క్లియర్గా చెప్తున్నా, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఈ భారతమాత ఫౌండేషన్ మీద పెట్టాలి. ఆ భారతమాత ఫౌండేషన్ ఎవరి ప్రోద్బలం మీద పెట్టినరు? కిషన్ రెడ్డి ప్రోత్సాహంతో పెట్టినరు. కిషన్ రెడ్డి ఈజ్ A1. అక్యూజ్ నెంబర్ 1గా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి మీద పెట్టాలి. ఎందుకు పెట్టలేదండి? ఎందుకు చెప్పండి? అదేమన్నా మామూలు యాక్సిడెంటా? అంటే పోలీసులు అల్లు అర్జున్కి ఒక న్యాయమో కిషన్ రెడ్డి గారికి ఒక న్యాయమా? దేశభక్తి మా అందరికీ ఉంది. మేమందరం హిందువులమే. గర్విస్తాం భారతదేశంలో పుట్టినందుకు. భారతమాతను అందరూ పూజిస్తారు. కానీ ఒక వాటర్ బాడీ మీద, డీప్ వాటర్ బాడీ, రాత్రిపూట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఫైర్ క్రాకర్ షో పెడతారా మీరు? వెర్ ఈజ్ అ ఫైర్ పర్మిషన్? వెర్ ఈజ్ పోలీస్ పర్మిషన్? సామాన్యుడికి ఇస్తారా? మీకు నాకు ఇస్తారా అంటే మనం పోతే నో, ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. రాత్రిపూట రోడ్ల మీద నివ్వరు. మీరు వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? చట్టం ముందర అందరూ సమానలే. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. కిషన్ రెడ్డి ఈజ్ ఆల్సో ఈక్వల్ బిఫోర్ లా. అర్జెంటుగా హైదరాబాద్ సిటీ పోలీసులు తప్పకుండా దీన్ని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ కాకుండా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ కింద కేసు పెట్టి ఆ ఇద్దరు ఎవరైతే చనిపోయినారో వాళ్లకు కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలి. అల్లు అర్జున్కి ఒక న్యాయం, కిషన్ రెడ్డి గారికి ఇంకో న్యాయం ఉండకూడదు. కిషన్ రెడ్డి ఒక్కడే కాదు, ఇంకా ఎవరైతే రెస్పాన్సిబుల్ వాళ్ళందరినీ పంపించాలి. ఇది ఎక్కడ జరిగిన చట్టం అందరికీ సమానంగా ఉండాలండి. రిపబ్లిక్ డే పెరేడ్ అని చెప్పి రిపబ్లిక్ డే పెరేడ్ అఫీషియల్ అయితే అక్కడ ఫైర్ ఇంజన్ ఉంటుందండి. రిపబ్లిక్ డే పెరేడ్ గ్రౌండ్లో ఫైర్ ఇంజన్ ఉంటుంది. వెనక డాక్టర్లు ఉంటారు,
పెరేడ్ జరుగుతుంటే కొంతమంది పిల్లలు పెరేడ్లో ఉండే కానిస్టేబుల్ కింద పడిపోతూ ఉంటారు, ఎక్కువసేపు నిలబడలేరు, ఎక్కువసేపు పెరేడ్ చేసి కింద పడిపోతూ ఉంటే వెనక నుంచి తీసుకుపోయి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, ఫైర్ ఇంజన్స్ ఉంటాయి వెనక, మొత్తం బందోబస్తు ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కిషన్ రెడ్డి గారికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు పోలీసులు? అసలు పర్మిషన్కి అప్లై చేసిండు ఆయన? అంటే రేవంత్ రెడ్డి తెలియదా ఈ విషయం? సెక్రటరియట్కు జస్ట్ 500 గజాల దూరంలో ఉంది, ఆయనకు తెలియదా ఈ విషయాలన్నీ? మరి ఏమైంది? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతారు? ఎందుకు పోలీసులు కేసు రిజిస్టర్? కేటీఆర్ గారి మీద ఆగా మేఘాల మీద కేసు రిజిస్టర్ చేసిండు కదా మీరు, మరి కిషన్ రెడ్డి గారి మీద కూడా చేయాలిగా. నేను అదే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారిండు, బీజేపీ ఏమో రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారింది. ఒకరినిద్దరు పరస్పరంగా సహకరించుకుంటున్నారు.